Hello, welcome to Viji Talks and Shows and welcome back to one more vlog. Good morning, Purvish. గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి మండే అనమాట. మీకు అందరికీ హ్యాపీ వీక్ స్టార్ట్. సో నేనైతే రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నా అంటే ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళేసి అక్కడి నుంచి జయనగర్ 4th బ్లాక్ వెళ్ళాలన్నమాట. సో ఎందుకంటే జశ్వంత్కి యూనిఫామ్ తీసుకొని వచ్చాము. అది వన్ సైజ్ వచ్చి చిన్నది అయిపోయింది. సో వెళ్ళేసి ఎక్స్చేంజ్ చేసుకొని 1 సైజ్ పెద్దది తీసుకొని రావాల్సి ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఉండేదైతే ఇది అనమాట ప్లాను. సో టిఫిన్ తింటివనన్నా ఏంటివి? లెమన్ రైస్. లెమన్ రైస్. హాయ్ బంగారి. అమ్మో ఏమో చేస్తున్నావు? పెయింటింగ్. పెయింటింగా? దీని పెయింటింగ్ అంటారా? నా తల్లే, పెయింటింగ్ లాగలేదు. అవునా? కాసేపు ఆరాలా? సరే ఆరేసినాక మళ్ళీ మేము ఎత్తి ఫ్రిడ్జ్ మీద పెట్టి ఇట్లా అంటించేస్తాం. ఫ్రిడ్జ్ మీద అంటే మేము ఫ్రిడ్జ్ని వచ్చి నోటీస్ బోర్డ్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఏమైనా యాక్టివేట్ చేసినా కానీ ఇంపార్టెంట్ థింగ్స్ అంతా స్టిక్ చేస్తాం మేము ఫ్రిడ్జ్ పైన. సో అది చెప్తుంది తను. డ్రై అయిన తర్వాత ఫ్రిడ్జ్ పైన పెడతామని చెప్పి. వాట్ వెల్ యూ డిడ్ మంచిగా పెయింటింగ్ చేసి. ఓకేనా? నేను పెయింటింగ్ క్లాస్ కూడా వెళ్తాను లేదు. మా పాప పెయింటింగ్ క్లాస్ కానీ పోతాను లేదు, కానీ పెయింటింగ్ చేస్తాం అనమాట. ఓకేనా? అయినా నాకు కలర్స్ అట్లా అన్నీ వచ్చా నీకు? వెరీ గుడ్ నన్ను, వెరీ గుడ్, వెరీ గుడ్. 1 1 2 2 1 3 3 చాలు 4 1 5 5 టేబుల్స్ కానీ చెప్పేస్తుంది. సెకండ్ టేబుల్ చెప్పు. 1 1 జార్ అందరికీ తెలుసు. సెకండ్ టేబుల్ 2 2 1 జార్ 2 3 2 1 జార్ 2 2 2 జార్ 4 2 3 జార్ 6 చెప్పు. సో నీకు రాదన్నమాట. నువ్వు చెప్పాల్సిన సెకండ్ టేబుల్ కాదు నాన్న, 12th టేబుల్ చెప్పు. ఇంకా నేర్చుకోలేదు. నువ్వు చెప్పాల్సింది 12 నుంచి స్టార్ట్ చేయాలి. పాప 2 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? నేను పోయేసి జశ్వంత్ అన్నకి బట్టలు తీసుకొని బిన్న వచ్చేస్తాం. ఓకే ఓకే. మేమందరికి డోర్ కూడా ఓపెన్ చేయము. ఎవరైనా వస్తే ఏ దగ్గరే మాట్లాడతాం. డోర్ కానీ వాళ్ళు అలా ఏం లేదండి. సో ఇక్కడ మా సెకండ్ ఫ్లోర్లో అంకుల్ వాళ్ళు ఓనర్ వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళకి చెప్పేసిపోతాము. సో వాళ్ళు టేక్ కేర్ చేస్తారు పిల్లోని. ఓకేనా? బాయ్ బాయ్ నాన్న. సో ఇదేమో ఆఫీస్ నుంచి మేము ఇప్పుడు బయలుదేరాము. సో జయనగర్ 4th బ్లాక్ వెళ్ళేసి అక్కడి నుంచి ఓరియన్ మాల్కి వెళ్ళాల్సి ఉంది. సో పైన వెళ్తున్నాము. నథింగ్ ఇంపార్టెంట్ అండి. సో అక్కడి నుంచి దీనికి కానీ వెళ్ళామంట. అంటే పిల్లలకి సంథింగ్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ కొనాల్సి ఉంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఏదో మాల్, ఆ మాల్ పేరు అయితే నాకు తెలీదు, డెక్లర్కి వెళ్ళాము. సో రైట్ నౌ జయనగర్ 4th బ్లాక్ దగ్గర ఉన్నామన్నమాట. సో అదే కాంప్లెక్స్ స్ట్రీట్ ఇది బెస్ట్ ప్లేస్. సో దీనికి ఆపోజిట్ లోనే యూనిఫామ్ అండి, చౌహాన్స్. సో ఇక్కడ జస్టిస్ కోసం యూనిఫామ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఆల్రెడీ తీసుకొని వచ్చేసారనమాట. సో అదైతే చిన్నది అయిపోయింది. ఇప్పుడు మనము ఒక సైజ్ పెద్దది తీసుకోవాలని చెప్పేసి వచ్చేసాను ఇక్కడ.
అండ్ ఇక్కడ నుంచి ఒరేన్ మాల్కి వెళ్ళే దారిలో ఇక్కడైతే హెల్మెట్ పెట్టుకో ఉన్నారు. హెల్మెట్ రెండు అయితే ఉన్నాయి. సో నాకు తెలియదు కదా. ఏజ్డ్ పర్సన్ దగ్గర కొనాలని అనుకుంటున్నాను. అండ్ నాకు రెడ్ కలర్లో బైక్ వచ్చి రెడ్ కలర్ పెట్టుకొని రెడ్ కలర్ హెల్మెట్ ననిగే నేను బ్లాక్ అండ్ ఆరెంజ్లో అదొక హెల్మెట్ తీసుకున్నానంట. అంటే ఇది ఫుల్ సేఫ్టీ అంటే అలా ఏం లేదండి, బట్ ఓపెన్ చేసి అది ఫుల్ కవర్ వచ్చింది అనుకోండి, అది ఎట్లాంటి సౌండ్ అసలు హారన్ వేస్తే కనిపించింది. కనీసం నేను ఫస్ట్ నుంచి ఈ టైప్ ఆఫ్ హెల్మెట్స్కి అడ్జస్ట్ అయిపోయాం కాబట్టి మేము ఇలాంటి చిప్ అలాంటి హెల్మెట్ తీసేసుకున్నాం. అండ్ చూసారు కదా, సో రెడ్ కలర్ నా బైక్ రెడ్ కలర్ కాబట్టి నేను రెడ్ కలర్లో తీసేసుకున్నాను. అండ్ దీనికి అండ్ ఫ్రంట్ సైడ్ డెస్టెన్స్ రాకుండా గ్లాస్ వచ్చేలాంటివి తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది హెల్మెట్ ఫ్రెండ్స్? అలాగే ఒరేన్ మాల్ కానీ రీచ్ అయిపోయాను చెప్పాను. సో ఇక్కడ యాక్చువల్లీ మా హస్బెండ్కి వర్క్ ఉండే, సో నేను అంటే తొందరగానే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఎందుకంటే స్పోర్ట్స్ ఐటమ్స్ తీసుకోవాల్సిందే అందుకనేసి వచ్చాము. సో ఒరేన్ మాల్లో చూసాం కానీ షాపింగ్ ఏం అంతకోటి ఇంట్రెస్ట్ ఏం లేదు. సో దిస్ ఈజ్ ది ఎంట్రన్స్ అండి, ఇది ఒరేన్ మాల్కి ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళడానికి. షాపింగ్ అసలు ఎక్కడో అబ్రాడ్లో ఉన్న ఫీలింగ్. అండ్ చూసారు కదా మాల్ అయితే ఇలా ఉంది. సో నాకు సేల్ అయితే నడుస్తుంది ఆల్మోస్ట్, బట్ చూసా నేను సోచ్కి వెళ్ళాను అనమాట. సోచ్లో వెళ్తే అక్కడేమో నథింగ్ రెడ్ సేల్ నడుస్తుంది కదా, అక్కడేమో నథింగ్ ఇంపార్టెంట్ అంటే చాలా అట్రాక్టివ్గా ఏం లేదు. సో నేను ఏం కొనేకపోలేదు, ఏం కొందామనేసి వెళ్ళాను సోచ్కి అయితే. సో ఎందుకంటే రెడ్ డాట్ సేల్ నడుస్తుంది, సో సేల్లో కొనుక్కుందామనేసి అనుకున్నాను కానీ బట్ మనసుకి అట్రాక్ట్ అయ్యే కలెక్షన్స్ అయితే లేకుండా ఉండే, అందుకనేసి నేను ఏం కొనలేదు అనమాట. ఇక్కడ నుంచి ఇది మదర్ కేర్ అండి. సో మదర్ కేర్ బియ్యం అంతా మేమే చేస్తామన్నమాట. సో అలా వెళ్ళాము. సో యాక్చువల్లీ ఇక్కడ కానీ సేల్ నడుస్తుంది అండ్ మా పిల్లలు చిన్న పిల్లల నుంచి కొద్దిగా ప్రమోషన్ అవుతున్నారు కాబట్టి సో కొనడానికి అయితే ఛాన్స్ లేదనమాట. యూజువల్లీ మేము ఇలాంటి సేల్ వచ్చిందనుకోండి చెప్పుల కా నుంచి క్లాతింగ్ కా నుంచి ఎక్కువ కొంటామన్నమాట, ఫుట్వేర్ కా నుంచి. సో ఫ్లాట్ 50% అయితే బాగుంటుంది కదా. సో మా పిల్లలు ఏంటంటే ఇప్పుడు చిన్నగా అంటే చిన్న పిల్లల నుంచి ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు కాబట్టి నేనేం అక్కడ కానీ ఏం కొనిపోలేదు. సో చాలా బాగున్నాయి, క్యూట్గా కాటన్ క్లాత్ మెత్తగా బాగుండే. అండ్ దిస్ ఈస్ ది వ్యూ. అక్కడే ఇంకొద్దిగా పోతే ఇక్కడ ఏమంటారు ఇది టెంట్ అంటారు, స్టాల్ వేసుకొని సేల్స్ ఏదో వేస్తున్నారు. సో అలా చూసాను, ఏది కొనుక్కోలాగా అనిపించలేదు. టోటల్ నేను ఒరేన్ మాల్లో ఎటువంటి పర్చేసింగ్ అంతా ఏం చేయలేదన్నమాట. ఫైనలీ నేనేం కొనలేదు, యాక్చువల్ కొనాలని ఉండే బట్ కొనలేకపోయా. సో ఇది వచ్చేసి మాల్ వ్యూ అనమాట. రెడ్ డాట్ సేల్ జరుగుతుందని చెప్పాను కదా. సో ది బ్యూటిఫుల్ ప్లేస్ అండి, నాకు చాలా ఇష్టం ఒరేన్ మాల్లో. ది బెస్ట్ ప్లేస్ వ్యూ, లిటిల్ పౌండ్ లాగా మై ఫేవరెట్ ప్లేస్ అండి ఒరేన్ మాల్ దగ్గర ఈ పాయింట్ అనేది. ఐ యూస్ టు కమ్, అంటే నాకు ఫ్రీ దొరికినా కానీ పిల్లల్ని పిలుచుకొని ఇక్కడికి వచ్చేస్తాను. వచ్చేసి సో కట్టే కాఫీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. 2 కాఫీస్ వస్తే తీసేసుకున్నాము. ది బ్యాడ్ కాఫీ అండి, యాక్చువల్లీ అస్సలు బాగలేదు. ది బ్యాడ్ కాఫీ అండి, అసలు ఏమాత్రం బాగలేదన్నమాట. ఒక్కొక్క కాఫీ వచ్చి 100 రూపీస్ తీసుకున్నారు. ఐ గివ్ రేట్స్ ఫర్ దట్ 10 out of 3. సో షాపింగ్ ఏం కొనలేదండి, జస్ట్ కాఫీ మాత్రం తాగాము. సో ఎగ్జిట్ అయిపోయామన్నమాట మాల్ ఇన్సైడ్. ఎండ అయితే విభత్సంగా ఉంది. సో చూద్దాం, ఇంటికి వెళ్ళి మీతో ఏమేమి తీసుకున్నా ఏంటి షేర్ చేస్తాము. అక్కడి నుంచి మేము వచ్చాము.
సో ఇది ఈటా మాల్ అంట, అసలు ఏదో మాల్ అండి, ఇది మాల్ పేరు అయితే నాకు తెలీదు. ఈటా మాల్ అనేసి అనుకుంటాను. సో నియర్ మెజెస్టిక్ దగ్గర ఉంటుంది. సో అక్కడైతే మేము స్పోర్ట్స్ ఐటమ్స్ కొనాలని చెప్పాను కదా, సో అక్కడికి వచ్చేసామన్నమాట. స్పోర్ట్స్ షూస్ సంథింగ్ స్పోర్ట్స్ వేర్ మేము పర్చేస్ చేసాము అక్కడ డెక్లత్లో. సో ఇక్కడ ఏంటంటే బిల్లింగ్ కానీ మనమే చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మెట్రో లుక్ ఉండే, బట్ ఆల్ రిలేటెడ్ ఓన్లీ స్పోర్ట్స్ అనమాట. సైకిల్, బ్రాండెడ్ సైకిల్ అంతా బాగుండే. యాక్చువల్లీ ఇక్కడ ఒక సైకిల్ వచ్చిందండి మాకు, మా పాప కోసం 5000 రూపీస్ ఉండే. మేము అవుట్ సైడ్ మార్కెట్లో కొన్నాము, మోసపోయాము అక్కడ. సేమ్ అమౌంట్ పెట్టాము కానీ సో క్వాలిటీ అంత కూడా ఏం బాగలేదు. సో ఇప్పుడైతే కొనలేదు కానీ బట్ ఫ్యూచర్లో కొనాలనేసి అనుకుంటున్నాం. మా పాపకి ఇంకొక 2 ఇయర్స్ అంటే కొద్ది పెద్ద బిడ్డ అయిన తర్వాత కొందాం. ఆల్రెడీ ఇప్పుడు ఒక సైకిల్ ఉంది అండ్ మా బాబుకి ఒక సైకిల్ ఉంది. సో ఇంక ఫ్యూచర్లో కొందామని చెప్పేసి సైలెంట్ అయిపోయాము అనమాట. 5000 చాలా బాగుండే, లో ప్రైస్ కానీ. యాక్చువల్ అది రెడ్ కలర్ సైకిల్ ఉంది కదా అది. సో ఇక్కడంతా పర్చేస్ చేసుకుని సైకిల్స్ చూసాను. చాలా బాగుండే సైకిల్ అయితే. బట్ ఏం చేద్దాము, ఇంకొక 2 ఇయర్స్ ఆగి మా పాప కోసం కొందామని చెప్పేసి ఆల్రెడీ కొన్నాము. అదైతే అసలు క్వాలిటీ అయితే బాగలేదు కానీ బట్ 1 ఇయర్ 2 ఇయర్స్ వెయిట్ చేద్దాం. ఆ లోపల మా పాప కొద్దిగా హైట్ వస్తుంది, సో కొనుక్కుందాము అనేసి అనుకున్నాము. క్లోజ్ ఏమో. క్యాష్ పేమెంట్ అండ్ ఎక్స్చేంజ్ ఓన్లీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనమే బిల్లింగ్ కానీ మనమే చేసుకోవాలన్నమాట. డెక్లెస్ వాళ్ళది ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసేసి మనమే స్కాన్ చేసి ఆ కోడ్ని మనమే బిల్ పే చేయాల్సి ఉంటుంది త్రూ బై కార్డ్ ఆర్ ఇంటర్నెట్. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు కదా అలా, లేకపోతే యూపీఐ హోల్డర్స్ అలా ఉంటుంది. అలా చేశారు బట్ స్టిల్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించాయి. సో ఎక్స్చేంజ్కి ఇచ్చారు, క్యాష్ లేని లేదు బై ది వే ఇక్కడ అసలు ఒక్కటి కానీ లేదనమాట. క్యాష్ మేబీ 1 ఇది పెట్టారు బట్ మా దగ్గర అంత అమౌంట్ క్యాష్గా లేకుండా పోయా. అందుకనేసి మా బిల్లు మేమే చేసేసుకుంటున్నాము. కొద్దిగా క్యూరియాసిటీ అండ్ కొద్దిగా ఇంట్రెస్ట్గా డిఫరెంట్గా ఉండే, ఎందుకంటే మనమే షాపింగ్ చేసుకొని మనమే బిల్ చేసి మనమే అమౌంట్ పే చేసేసి వెళ్ళడము. ప్రొడక్ట్స్ ఫౌండ్ చాలా బాగా అనిపించింది. నేనంటే నీకెంత ఇష్టం? ఇంత ఇష్టం. హాయ్ టు మై ఛానల్ విజిట్ ఆర్ట్స్ అండ్ షోస్. ఈరోజు మేము తెచ్చిన మొన్న మొత్తం స్కిప్పింగ్ బాల్, షూ, వాటర్ బాటిల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో విన్నారు కదా మా పాప ఏమేమో అంతా చెప్పేసింది నేను చెప్పకముందే. సో ఇది అన్నమాట, అంటే మనము దీనికి వెళ్ళినాము అంటే ఇది నెక్స్ట్ డే షాపింగ్ వెళ్ళాం కదా మార్నింగ్, అంటే నెక్స్ట్ డే మార్నింగ్, అంటే అక్కడి నుంచి వచ్చే కొద్దికే నైట్ అయ్యింది. సో తర్వాత బ్లాగ్ వచ్చి షూట్ చేసే కాలేదన్నమాట, అందుకనేసి ఇప్పుడు షూట్ చేస్తున్నాము. తర్వాత ఏంటంటే ఏమేమి తీసుకొని వచ్చాము ఏంటి అనేది చూపెడుతున్నాను. అంటే డెక్లెత్ నుంచి స్పోర్ట్స్ అంతా తెచ్చున్నాం కదా, సో ఏమేమి తెచ్చామనేది ఈ వీడియోలో షేర్ చేద్దామనేసి వచ్చేసాను. సో చూపెడతాను ఏమేమి తెస్తాను, ఓకేనా? చూపెడదామా కదా. సో మా బాగా ఏందనమాట, అసలు నేను మొబైల్లో ఇంకొక మొబైల్లో కనెక్ట్ చేసి ఇచ్చేస్తున్నాను. వెళ్ళి క్లాస్ అటెండ్ చెప్పు. సో మేము ఫస్ట్ డెక్లెత్ నుంచి
తీసుకొని వచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ ఇంకా అక్కడ అంటే స్పోర్ట్స్ అన్నమాట. స్పోర్ట్స్కి రిలేటెడ్ అంటే మేము డైలీ పిల్లలతో పాటు గ్రౌండ్కి వెళ్తున్నాం కదా, సో మేము గ్రౌండ్కి రిలేటెడ్ థింగ్స్ తీసుకున్నాము. అండ్ దాంట్లో మా పాప కోసం ఒక స్మాల్ బాల్ అండ్ స్కిప్పింగ్ చేయడానికి ఓన్లీ పింక్ అన్నమాట. మా పాపకి ఏ కలర్ ఇష్టమా నీకు? పింక్. పింక్ అంటే ఇష్టమా? సో నీకోసం నేను పింక్ కలర్లో తీసుకొని వచ్చాను. హ్యాపీనా? హ్యాపీ. నేనే వీడియో తీస్తాను మా మమ్మీకి. ఏమైనా ఇది మా అన్న షూ. వచ్చి ఈచ్ బాల్ వచ్చి 99 అండి. అండ్ స్వీపింగ్ ఇది థ్రెడ్ వచ్చి అదొక 99 అనమాట. అండ్ మా బాబు కోసం స్పోర్ట్స్ షూ 1300 రూపీస్ ఉంది ఇది. అండ్ మా పాప కోసము స్పోర్ట్స్ షూ ఇది 1000 రూపీస్ అనమాట. అండ్ బ్యాడ్మింటన్ ఇది ఒక 700 ఉంది. 2 బ్యాట్స్ అండ్ 2 కాక్స్. వాటర్ బాటిల్స్ కొన్ని 2 వాటర్ బాటిల్స్ అనమాట. ఇది ఈచ్ 99 రూపీస్. అండ్ సాక్సెస్, తర్వాత నా కోసం వాకింగ్ షూ, చెప్పులు లాంటి షూ. చాలా ఫ్లెక్సిబుల్ ఉందండి ఇది. నా socks. చాలా బాగుంది, చాలా బాగుంది. డెక్లాథ్లాన్లో వచ్చి చాలా బాగుంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. పట్టుకో అమౌంట్ అబౌవ్ 1000 అనమాట. ఇది ఒక 1000 రూపీస్. బ్లాక్ కలర్ చూసారు కదా నేను ఏమేమి తీసుకొని వచ్చాను. ఏంటమ్మా దాని బేబీ నీకు నచ్చిందా? షూ బాల్ అని నచ్చిందా? షూ బాల్. నువ్వు ఇంకా డైలీ గ్రౌండ్ ని 10 రౌండ్స్ వేయాలి మమ్మీ జతలో షూ వేసుకొని, ఓకేనా? నువ్వు కూడా షూ వేసుకోవాలి. నేనే వేసుకుంటాను, నాకు తెచ్చుకున్నాను కదా వాకింగ్ షూ. And సో నా ఇప్పుడు షూ జశ్వంత్ అన్నకి టైం అయిపోయింది అనమాట, ఓకేనా? జశ్వంత్ ఇది అన్నకి నా షూ. చూపెట్టాను, ఆల్రెడీ చూపెట్టేసాను. వెనకాల చూడు. పింక్ Yay. లైట్ ఆరెంజ్ బాగుందా? నచ్చిందా నీకు? సో ఇదంతా ఎక్కువ వేసి స్టాండ్ లో పెట్టేసి, ఓకేనా? ఓకే ఓకే నేను ఓకే. ఇప్పుడు stand టైం పెట్టేదా? టైం అయిపోయింది. నేను జశ్వంత్ అన్నని పిలుచుకొని వచ్చేస్తాను స్కూల్కి వెళ్ళి, ఓకేనా? నేను 12 కూడా వస్తా ఏడికి వస్తావు? అక్కడికి. నో, బిన్నే వచ్చేస్తాను. లేదు, లోటుకు వస్తా. లేట్గా ఎలా వస్తాను? పోవడం రావడం అంతే, నేను ఓకేనా? వస్తాను. సో గైస్ ఇదన్నమాట. సో నేను ఇంతటితో ఈ బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, పక్కనే ఉండే బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి రెడ్ కలర్లో ఉంటుంది కింద. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మని హిట్ చేస్తే నేను ఏదే వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ త్రూ వచ్చేస్తున్నాను. ప్లీజ్ మా మమ్మీ లైక్ చేయండి, మేము కూడా లైక్ చేస్తాము. మా మమ్మీ వీడియో పంపిస్తే మేము కూడా లైక్ చేస్తాం. ప్లీజ్ Please, లైక్ please. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే అండి. సో